ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ బృందం విజయనగరం జిల్లా గిరిజన యూనివర్సిటీ తాత్కాలికంగా నడుస్తున్న యూనివర్సిటీని పరిశీలించడం జరిగింది. అక్కడ తాత్కాలికంగా నడుస్తున్న క్యాంపస్ అవన్నీ పరిశీలించడం జరిగింది. అక్కడ అల్లూరి పాడేరు నుండి కానీ రంపచోడవరం, మన్యం తదితర ప్రాంతం నుండి ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ సమస్యల మీద, ముఖ్యంగా ఈ ట్రైబల్ యూనివర్సిటీ సమస్యల మీద గౌరవ ఆచార్య టి శ్రీనివాసన్ గారితో కూడా చర్చించడం జరిగింది. అక్కడ ప్రధానంగా మా బృందం ఆయన దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, ఈ సంవత్సరం తాత్కాలిక భవనంతో నడుస్తుంది, వచ్చే ఏడాదికైనా ఈ భవనాలంతా పూర్తి చేసి ఈ గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో నడిపించాలని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా రెండోది, పూర్తి స్థాయిలో ప్రొఫెసర్స్ కానీ సిబ్బంది నియామకాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే యూనివర్సిటీ పూర్తి స్థాయిలో నడవాలంటే ల్యాబొరేటరీస్ కానీ, లైబ్రరీ కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా మా బృందంతో సానుకూలంగా చర్చించి వచ్చే ఏడాదికే మొత్తం కొత్త భవనాలకి తరలిస్తున్నట్టు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే మేము మొత్తం పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ వెంటనే విడుదల చేసి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ, రాష్ట్రంలోనే ఏకైక ట్రైబల్ యూనివర్సిటీ వెంటనే పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విభజన చట్టం ప్రకారంగా 2014లో ఈ యూనివర్సిటీ మంజూరు చేశారు. అప్పటి నుండి చంద్రబాబు నాయుడు ఉన్నారు, తర్వాత జగన్ వచ్చారు. ఈ విజయనగరం జిల్లా ఈ కుంటిని వలసలో ఈ 600 ఎకరాల్లో ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రెండు ప్రభుత్వాలు మారినా ఈ యొక్క యూనివర్సిటీ మాత్రం పూర్తి అవ్వట్లేదు. ఈ యూనివర్సిటీకి పూర్తి అయితే ఆదివాసులు అనేక మంది ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా ఒక డాక్టర్స్ కానీ, ఒక ఇంజనీర్స్ కానీ, ఒక ఐఏఎస్ అధికారులుగా ఈ ప్రాంతం నుండి ఇక యూనివర్సిటీ నుండి అభివృద్ధి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి విద్యా కేంద్రాన్ని ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి భవిష్యత్తులో మరింత సౌకర్యాలు కల్పించేంత విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా గిరిజన సంఘం బృందంలో మన రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు, జాతీయ నాయకులు తిరుపతిరావు గారు, అలాగే చిన్ననాయుడు గారు, గౌరీశంకర్ గారు, మేమందరూ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించాము. అలాగే తాత్కాలికంగా నడుస్తున్న ఆ క్యాంపస్ పరిసర ప్రాంతాలని అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే అక్కడ చదివే విద్యార్థులు వాళ్ళ సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది. అందుకే భవిష్యత్తులో వెంటనే వచ్చే ఏడాది నుండి అయినా సరే ఈ యొక్క పూర్తి స్థాయిలో భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.